హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఫైనాన్స్ బడీ ఛానల్. మీలో ఎంతమంది ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారు లేదా స్టార్టప్ ఫర్మ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? కానీ స్టార్టప్ ఫర్మ్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం కదా, ఎందుకంటే దానికి క్యాపిటల్ అమౌంట్ కావాలి. అలాగే మనకి లోన్స్ తీసుకున్నా కూడా ఒకవేళ దొరికినా మన కొన్ని బ్యాంక్ గ్యారంటీస్ కానీ లేదంటే ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది కూడా వెనకడుగులేస్తుంటారు. బట్ మన ఇండియాలో మన గవర్నమెంట్, ఇది ఎంతమందికి తెలుసు తెలియదు కానీ, ఎన్ఎస్ఐసి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ వీళ్ళిద్దరు కలిసి మనలాంటి ఎంతోమందికి వచ్చేసి స్టార్టప్ లోన్స్ ఇవ్వాలి, అలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మనకి ఫండింగ్ ప్రకారం సహాయం చేసి ముందుకు తీసుకుపోవాలనే కృషితో వాళ్ళు ఎన్నో స్కీమ్స్ పెట్టినారు. బట్ ఈరోజు మనం వచ్చేసి అసలు స్టార్టప్ లోన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది, మెయిన్ బెనిఫిట్స్ అనేది మనం తెలుసుకుందాం. ఒకటి వచ్చేసి మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్. సో ఈ ట్యాక్స్ బెనిఫిట్ అనేది 3 years వరకు మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారు. రెండవది లో ఇంట్రెస్ట్ రేట్స్. మనం ఎక్కడికి వెళ్ళినా బయట మనకి ఇంట్రెస్ట్ రేటు చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి వీళ్ళ ద్వారా వెళ్ళిన వల్ల ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువలో మనకి దొరుకుతుంది. మూడవది వచ్చేసి వీళ్ళతో కనెక్ట్ అయిన వల్ల అన్ని బ్యాంక్స్ అలాగే ఎన్బిఎఫ్సిస్ అన్నిటికి కూడా మనకి యాక్సెస్ దొరుకుతాయి మనకి. దీనివల్ల మన క్రెడిట్ ఫెసిలిటీ కూడా చాలా ఈజీ అవుతుంది. నాలుగవది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, గ్రేటర్ అష్యూరెన్స్. మనం ఇదే ఒక ప్రైవేట్ కంపెనీతో మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు మన కంపెనీ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయినా ఏదైనా వాళ్ళది ఏంటంటే వాళ్ళు వచ్చి మన ఒక ప్రాపర్టీస్ మీద వాటి మీద చేసి మన ఒక పర్సనల్ లయబిలిటీని బారో చేసేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ అలాంటి పని ఏది కూడా ఈ స్కీమ్స్లో మనకి జరగదు. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కానీ ఇలాంటి ఆలోచనలు ఉంటే జస్ట్ లుక్ ఇంటే దిస్. అండ్ మీకు ఇంకా దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. డెఫినెట్లీ దీని మీద డీటెయిల్ వీడియో చేస్తాను. నమస్తే, జై హింద్.